వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ వివరాలు వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం హోలీ సందర్భంగా టీవీ11 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా జరుపుకున్న హోలీ సంబరాలు సీఎం క్యాంప్ కార్యాలయంలో హోలీ సంబరాలు రాజ్భవన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ దంపతులు నిన్న రాత్రి సిపిఐ సిపిఎం నేతల అరెస్ట్ నేడు కార్యకర్తల నిరసన హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ వికారాబాద్ పేలుడు క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి న్యూస్ ఇన్ డీటెయిల్స్ आज न छोड़ेंगे हाँ, आज न छोड़ेंगे बस हम जोली खेलेंगे हम होली खेलेंगे हम होली चाहे भीगे तेरी चुनरिया चाहे भीगे रे चोली खेलेंगे हम होली होली है रहने दो ये बहाना क्या करेगा जमाना ओ तुम हो कितनी भोली खेलेंगे हम होली आज न छोड़ेंगे बस हम जोली खेलेंगे हम होली खेलेंगे हम होली अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రాత్రి కామదహనం పూర్తయ్యాక హైదరాబాద్ నగరంలో యువతీ యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలకు శ్రీకారం చుట్టారు. సప్తవర్ణాలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వినూత్న రీతిలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. యువతీ యువకులు హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకల్లో ఉరిమే ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ రంగులకేలి రంగోలీ ఆడుతున్న ప్రజల్లో ఏదో తెలియని భయం ఆవహించింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే హోలీ వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. హోలీ వేడుకల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో తనిఖీలు నిర్వహించడంతో పలుచోట్ల భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి. రద్దీ ప్రాంతాల్లో, సినిమా హాల్లో, ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్లో రాజస్థానీయుల ఆధ్వర్యంలో మార్వాడి ధర్మశాలలో
హోళీ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో భక్తి శ్రద్ధలతో కామదహనం నిర్వహించిన అనంతరం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. విశాఖ ఆర్కే బీచ్ లో కూడా హోళీ సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు. अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे सोने की थारी में जो ना परोसा सोने की थारी में जो ना परोसा सोने की थारी में सोने की थारी में जो ना परोसा और खाए गोरी का यार बलम तर से रंग बरसे. మొత్తానికి ఈ రోజు దేశవ్యాప్తంగా హోలీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇది ఇలాగే ఆనందోత్సాహాలతో కొనసాగాలని ఆశిద్దాం. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో మంత్రి దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. లంబాడీల నాట్యాలు, గిరిజనులు చేసిన నృత్యాలు ఇక్కడ ఆకర్షణీయమయ్యాయి. भीगे चुनर वाली रंग बरसे और किने मारी पिचकारी तोरी भीगी अंगिया ओ रंग रसिया हो. రాజ్భవన్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు, పాఠశాలల విద్యార్థులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్కు పలువురు చిన్నారులు, అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కూడా కుటుంబ సభ్యులతో పాటు పలువురు అధికారులకు, మీడియా ప్రతినిధులకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. भीगे चुनर वाली रंग बरसे और किने मारी पिचकारी तोरी भीगी अंगिया
ओ रंग रसिया हो भीगे चुनर वाली रंग बरसे మాకు అలాట్ ఇస్తే ఆపర్చునిటీ ఇస్తున్నారు, అటాక్ చేసింది, అదే సంతోషం మాకు. చూడండి ఇప్పుడు నాకు ఒకే ఒక కోరిక రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మెట్రోపాలిటన్ టౌన్స్ లో ఉండే మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ అందరికీ మీరందరూ ఒక సోలార్ ఎనర్జీకి ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేసుకుంటే, స్వయంగా మీరే చేసుకొని రాష్ట్రం మీద డిపెండ్ చేయకుండా మీరు చేస్తే మీరు రాష్ట్రం చేసే ఒక పెద్ద సేవ నేను అనుకుంటాను. మీరు అందరూ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ అండ్ ఆల్ ఇండివిజువల్ అపార్ట్మెంట్స్, ప్లీజ్ గో ఇన్ ఫర్ సోలార్ ఎనర్జీ. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యల గురించి గత 4 రోజులుగా వామపక్షాలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లెఫ్ట్ పార్టీ నేతలు రాఘవులు, నారాయణ్ను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు పలువురు వామపక్ష నేతలను కూడా ఇందిరా పార్క్ వద్ద అరెస్ట్ చేశారు. వామపక్ష నేతల ఆరోగ్యం క్షీణించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. నారాయణ మరియు రాఘవులను గాంధీ ఆసుపత్రిలోని 7వ ఫ్లోర్లో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ కోత మొదలైన విద్యుత్ సమస్యల గురించి సర్కార్ తీరును నిరసిస్తూ వామపక్ష నేతలు హాస్పిటల్ ఆవరణలోనూ నినాదాలు చేస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ కావాలని కుట్రపన్ని దీక్షను భగ్నం చేశారని నారాయణ, రాఘవులు ఆరోపించారు. దీక్ష భగ్నం చేసిన విద్యుత్ సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. నిన్న రాత్రి సిపిఐ సిపిఎం నాయకులు నారాయణ, రాఘవులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా నేడు సిపిఐ కన్వీనర్ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తగ్గించాలని 12,700 కోట్ల రూపాయల ప్రతిపాదిత కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా 7 లెఫ్ట్ పార్టీల నేతలు బివి రాఘవ్ గారు, కె నారాయణ, గాదే దివాకర్ తదితర 7 మంది నాయకులు చేస్తున్న దీక్షలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యొక్క సహకారంతో చాలా విచ్చలవిడిగా రాత్రి ఏకపక్షంగా అరెస్టు చేయడం జరిగింది. ఆ అరెస్టులనే కోశమాల నియోజకవర్గ సిపిఐ పార్టీ ఖండిస్తూ ఈ రోజు తలలేని రాష్ట్ర ప్రభుత్వ సర్కార్ దిష్టిబొమ్మని ఈ బేగంబాద్ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది.
ప్రభుత్వం ధర తగ్గించేంత వరకు కరెంట్ ఛార్జీల తగ్గించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అరెస్టులతో భయపడే వాళ్ళం కాదు. ఈ ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఒక జాతీయ పార్టీ నాయకులు దీక్ష కూర్చుంటే ప్రజాస్వామ్య సాంప్రదాయాలను గౌరవించకుండా కనీసం చర్చ జరపకుండా అక్రమంగా అరెస్టులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా హోలీని ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున కామదహన కార్యక్రమంతో మొదలుపెట్టారు. తర్వాత పూలపై నడుస్తున్నట్లు నిప్పులపై నడిచారు. చూసేవారిని ఆశ్చర్యపరిచారు. అనంతరం ఒకరిపై మరొకరు రంగులు జల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి హోలీ సందర్భంగా ఆడి పాడి సందడి చేశారు. అందరిలో ఒకరిలా కలిసి డప్పు చేత పట్టి పాడారు. కార్యకర్తలు అధికారులు కూడా ఆయనతో కలిసి ఆడారు. భూపాల్ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరోవైపు సీనియర్ బీజేపీ నాయకుడు అద్వానీ నివాసంలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నేతలు కార్యకర్తలు తరలివచ్చి అద్వానీకి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ రాజీవ్ గృహకల్పలో పేలుడు జరిగిన సంఘటనలో గాయపడిన కొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వారిలో 8 మంది వరకు మృతి చెందగా మిగిలిన వారు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. పేలుడు జరిగిన స్థలాన్ని కూడా ఆమె పరిశీలించారు. గ్యాస్ లీకేజ్ ఉందో దానికి సంబంధించిన పేషెంట్ రోజు వస్తూ ఉన్నారు. వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఉన్న ఇద్దరు కాస్త అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని సేవ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. तो इन लोग को ऐसे प्राइवेट हॉस्पिटल में मुंतकिल करेंगे? जरूरत नहीं है, अच्छा है, अच्छा देखो। హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంఎస్ ప్రభాకర్ పేరును ఖరారు చేసిన వెంటనే కొంతమంది కాంగ్రెస్ నేతలతో పాటు ప్రభాకర్ మస్లిజ్ నేతలతో సంప్రదింపులు జరిపారు. మంత్రులు దానం నాగేంద్ర, ముఖేష్ గౌడ్తో పాటు పలువురు నేతలు అసదుద్దీన్ ఓవైసీని కలిసి ప్రభాకర్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అసదుద్దీన్ పార్టీ నేతలతో చర్చించి అధికార నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విషయంపై మజ్లిస్ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విషయంలో ఓవైసీ సోదరుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని అసదుద్దీన్, కానీ అసద్ నిర్ణయంతో విభేదించిన అక్బరుద్దీన్. గ్రేటర్ మేయర్గా మజ్లిస్కు చెందిన మాజిద్ హుసేన్ కొనసాగుతున్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని అసద్ నేతలతో చర్చించారు. కానీ దీన్ని ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగ చాలా ఘనంగా జరిగింది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కానీ కొన్ని అపరిమిత కారణాల వల్ల రంగులలో నకిలీ రంగులను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా ప్రజలలో ఉత్కంఠం రేగింది. నకిలీ రంగుల వల్ల ప్రజలలో కంటి ఇన్ఫెక్షన్ మొదలైంది. దీంతో అన్ని కంటి ఆసుపత్రులలో జనం భారీ మొత్తంలో నిలిచారు. ముఖ్యంగా సరోజినీదేవి ఐ హాస్పిటల్. దీంతో డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి సూపరింటెండెంట్ సరోజినీదేవి హాస్పిటల్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని సమకూరుస్తామని, రోజు కంటే ఎక్కువ డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 4-5 पेशेंट्स ओपी में आए थे, वो थोड़ा कलर गिरा था उसके आंखों में, उसके लिए ओपी ट्रीटमेंट देके आइस वॉश करके भिजा दिए गए. वो उतना सीरियसनेस नहीं था उसमें. और कोई भी किसी भी अगर आंखों के बारे में, अगर ये कलर्स के बारे में कुछ ऐसा पीड़ित लोग कुछ है तो उसके लिए
राउंड द क्लॉक हम डॉक्टरों को अरेंजमेंट करें, डबल द नंबर ऑफ डॉक्टर्स आज कल 2 दिन 3 दिन तक अवेलेबल रहेंगे। उसके लिए जो कुछ दवाइयाँ चाहिए वो दवा भी हम इंतज़ाम करके रहे हैं इधर हॉस्पिटल में, सरोज देवी हॉस्पिटल में। सो कोई भी अगर आम आदमी अगर एक होली खेलना चाहे तो अगर फेस के ऊपर और कहीं होली खेल सकते हैं, मगर आंखों के ऊपर नहीं गिरना, ऐसा कुछ उन लोगों केयरफुल रहना चाहिए। अगर कुछ गिरे तो ठंडा पानी से, अच्छे पानी से धो लेना उसको और इमीडिएटली आंखों के डॉक्टर के पास जाके मालूम कर लेके उसके ऊपर एग्ज़ाम करवाना उसको। हाँ, वो एक उसके लिए ज़रूरी है। మరిన్ని వివరాల కోసం, న్యూస్ అప్డేట్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్.